ముఖ్యమంత్రి గారితో సహా మేమందరం కూడా ఈరోజు ప్రజాపాలన కార్యక్రమంలో ప్రతిరోజు గత 99 రోజుల నుంచి అనునిత్యం ప్రజలకు కావాల్సిన అవసరాలను తీర్చడానికి, ఎక్కడైనా సమస్యలు ఉంటే సమస్యలను పరిష్కారం చేయడానికి ప్రధానమైన శంకుస్థాపనలతో పాటు ఈరోజు అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తా ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ప్రత్యక్షంగా చూస్తా ఉన్నారు. మాటల వరకే పరిమితం కాకుండా చేతల్లో చూపెట్టే ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ రహదారుల నిర్మాణం కానీ, ఈరోజు కొత్త మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించిన భవన నిర్మాణం కార్యక్రమం కానీ, అదేవిధంగా క్యూర్ అని కేవలం మాటల వరకే పరిమితం కాకుండా స్వయానా మున్సిపల్ శాఖ బాధ్యతలను నిర్వహిస్తూ ముఖ్యమంత్రి గారు కార్యాచరణలో పెట్టాలని, క్యూర్ ప్యూర్ రేర్ అని ఈరోజు ఆర్థిక శక్తులుగా ఎదగాలని ఈరోజు క్యూర్ మొదటి దశ కార్యక్రమాలు మొదలు పెట్టడానికి ముఖ్యమంత్రి గారు ఈరోజు రావటం జరిగింది. మొదలు పెడతా ఉన్నాం. చాలా మంది మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ప్రభుత్వ పరంగా లక్ష్యం. చాలా మంది మా మహిళా సోదరుమణులు ఉన్నారు. మహిళలను కోటీశ్వర్లను చేయాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన హేళన చేసేవారు ఉన్నారు. బస్సులో ఉచిత ప్రయాణం సరిగ్గా 2.5 సంవత్సరాల క్రితం ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు, మరి ఇదే రోజు 7వ తారీఖు నాడు, డిసెంబర్ 7వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఉచిత బస్సు ప్రయాణం మొదలు పెడితే మహిళా సోదరిమణులకి, ఇతర పార్టీలకు సంబంధించిన వారు ఏమన్నారు, 6 నెలలు వీళ్ళు ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు నడవనీయరు అని కొంతమంది ఇతరులను ప్రేరేపించే కార్యక్రమం చేశారు. అయినా కానీ మా లక్ష్యం మేము ఇచ్చిన ప్రతి మాటపై నిలబడాలని, గత ప్రభుత్వం చేసిన ఆర్థిక తప్పిదాలను సరిచేస్తూ ఆర్థిక క్రమశిక్షణ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఈరోజు ముందుకు నడుస్తూ ఉంది మా ప్రజాపాలన. మీ అందరి ఆశీర్వాదం కోరడానికి ఒక పరంగా కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో సహకారం లేకున్నా, ఇంకో ప్రక్కన ఆర్థికంగా మరి అస్తవ్యస్తం చేసిన గత ప్రభుత్వ కార్యాచరణని సరైన దిశలో పెట్టే ఒక ప్రయత్నంలో మరి ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం ముందుకు నడుస్తున్న తరుణంలో ఇవన్నీ కార్యక్రమాలు చేయాల్సిన బాధ్యత మా పైన ఉందని ముందుకు నడుస్తూ మీ అందరి ఆశీర్వాదం కోరుతూ ఈరోజు ప్రధానమైన కార్యక్రమాలకి ఒక దిక్సూచిగా, ఒక ఉదాహరణగా నిలబడాలి. పక్కన ఉన్న మూసీ నదికి సంబంధించిన మురికి నీరు కానీ, ఆ గాలిని పీల్చడానికి ఇదే ఉప్పల్ బగయాత్ సంబంధించిన చుట్టూ పరిసరాల ప్రాంతాలకు సంబంధించిన ప్రాంతవాసులు ఏ పరంగా ఈనాటి వరకు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. శాశ్వత పరిష్కారం కావాలని మూసీ నది ప్రక్షాళన మా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చేపడితే దాన్ని అడ్డుపడే కార్యక్రమం చేస్తా ఉన్నారు. అయినా కూడా ఆగం. మూసీ నది ప్రక్షాళన చేయటం జరుగుతుందని, ఏ పేదవాడికి కానీ నష్టపోయే కార్యక్రమం చేయమని ఆ మూసీ నది ప్రక్షాళనకు సంబంధించిన అంశం విషయంలో ప్రతిపక్షాలకు సంబంధించి ఎన్ని ఇబ్బందులు పెట్టాలని ఆలోచన చేస్తా ఉన్నప్పటికీ మేము ఒక కార్యాచరణతో ముందుకు పోతామని, మూసీ పరిహారిక ప్రాంతాలకు సంబంధించిన ప్రాంతవాసులకు కానీ, జంట నగరాలకు సంబంధించిన ప్రాంతవాసులకు కానీ, అటు ప్రక్కన ఉన్న వికారాబాద్ నుంచి ఇక్కడి వరకు నల్గొండ జిల్లా వాసులందరికీ సంబంధించి మూసీ నది ప్రక్షాళన చేసి ముందుకు నడుస్తామని మీ అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ. ధన్యవాదాలు సార్.